Okay guys, 2 programs completed. Third program. చిన్న ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేసి పెద్ద ప్రోగ్రామ్స్ కూడా తినేసేయడానికి అంటే తినేసేటట్టు చేద్దాం. సో 2 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ప్రస్తుతానికి కన్కాటినేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయి. సో ఈస్ గోయింగ్ టు రైట్ అ స్మాల్ ప్రోగ్రామ్ ఆన్ కన్కాటినేషన్. రాసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. థర్డ్ ప్రోగ్రామ్ బుక్ కాబట్టి p3 అని ఇచ్చేస్తున్నా. p3.py ఎక్స్టెన్షన్ 5 ఉండాలి. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ని కన్కాట్ చేద్దామని మన టాపిక్ కదా. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉండాలి మనకి. సో వాటికి s1 ఇస్ ఈక్వల్ టు ఇందులో ఒక స్ట్రింగ్ స్టోర్ చేద్దాం మనం. ఇక్కడ చండి అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో స్ట్రింగ్ కూడా మనం డిక్లేర్ చేసుకుందాం. s2 ఇస్ ఈక్వల్ టు ప్రియా అని ఇచ్చాను. సో s1 కి చండి అనే స్ట్రింగ్ అసైన్ అయింది, s2 కి ప్రియా అనే స్ట్రింగ్ అసైన్ అయింది. సో ఇప్పుడు మనం ఆ 2 స్ట్రింగ్స్ ని కన్కాట్ చేయబోతున్నాం. కన్కాట్ చేసిన వాల్యూని ఇంకో వేరియబుల్ కి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ కన్కాట్ ఎలా చేస్తాం? s1 ప్లస్ ని కన్కాటినేషన్ సింబల్ గా యూజ్ చేస్తాము. ఇంకా s2. ఇప్పుడు s1 ని s2 ని ఇక్కడ కన్కాట్ చేస్తాము. కన్కాట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే s1 లో ఉన్న వాల్యూ చండి, s2 లో ఉన్న వాల్యూ ప్రియా, రెండు పక్క పక్కనే ప్రింట్ అవుతాయి ఇట్లాగా. ఐఎమ్ రైటింగ్ దీస్ ఇన్ కామన్స్. కామన్స్ ఒక ప్రోగ్రామ్ లో ప్రింట్ అవుతాయా? ప్రింట్ చేస్తున్నావా? ప్రింట్ అవుతున్నాయి అంటున్నావు? అవునా? ప్రింట్ చేయట్లేదు. మరి ప్రింట్ అవుతాయన్నా క్లారిటీ ఉండాలి ప్రతి పాయింట్లో. ప్రింట్ ఫంక్షన్ కాల్ చేయకుండా ఎట్లా ప్రింట్ అవుతాయి చెప్పు. ఇప్పుడు కామన్స్ యూజ్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో కామన్స్ లో రాద్దాము. అవుట్పుట్ s1 + s2 ఏం జరుగుతుంది అక్కడ చెప్పు. చండి ప్రియా కన్కాట్ అవుతుంది. కన్కాటినేషన్ జరుగుతుంది. కన్కాటినేషన్ జరిగితే యాజ్ ఎ రిజల్ట్ ఏమొస్తుంది? చండి ప్రియా అలా ఏంటి రెండు కలిపి వచ్చింది. ఏంటది? స్ట్రింగ్. అది కదా, రెండు స్ట్రింగ్స్ ని కన్కాట్ చేస్తే రిజల్ట్ వచ్చేది కూడా ఒక స్ట్రింగ్ అని చెప్పాలి. ఆ స్ట్రింగ్ ని మళ్ళీ ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి, అలా చెప్పాలి. సో ఈ రెండు స్ట్రింగ్స్ ని కన్కాట్ చేస్తే మనకి చండి అనేది ఒక స్ట్రింగ్, ప్రియా అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండు కన్కాట్ అయితే ఇలా చండి ప్రియా అనే స్ట్రింగ్ మనకు రిటర్న్ అయింది. స్ట్రింగ్ ఒక డబుల్ కొటేషన్లో పెడితేనే మాకు స్ట్రింగ్ అనిపిస్తుంది కదా. ఓకే. ఆ ప్లస్ అనే ఆపరేటర్ మనకి ఇచ్చే రిజల్ట్ అది. ఇట్స్ కన్కాటినేషన్ ఆపరేటర్ కదా. ఆ కన్కాటినేషన్ ఆపరేటర్ ఇచ్చే రిజల్ట్ ఒక స్ట్రింగ్, అందులో చండి ప్రియా అని ఉంటుంది. అది క్లారిటీ ఉండాలి మైండ్ లో. అది స్ట్రింగ్ అని. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ తెలుసు కదా, 4 ways లో రిప్రజెంట్ చేయొచ్చు పైథాన్లో. సో ఆ రిజల్ట్ ని ఇప్పుడు ఏం చేస్తాం, ప్లస్ ఇచ్చే రిజల్ట్ అది. ప్లస్ అనే కన్కాటినేషన్ సింబల్ రెండు స్ట్రింగ్స్ ని కన్కాట్ చేయగా వచ్చే రిజల్ట్ అది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు, ఇట్స్ ఓకే, బట్ ప్రోగ్రామ్ రాసేస్తున్నావు కదా. ఇప్పుడు కన్కాటినేషన్ రిటర్న్ చేసిన ఆ స్ట్రింగ్ ని, కన్కాటినేషన్ సింబల్ రిటర్న్ చేసిన ఆ స్ట్రింగ్ ని మనం ఇంకో వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. దానికి s3 అని నేమ్ ఇచ్చాను. మనం చండి ప్రియా అనే స్ట్రింగ్ అందులో స్టోర్ అయిందని మనకు తెలియాలి కాబట్టి దాన్ని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ అది స్ట్రింగ్ అని తెలియాలి కాబట్టి దాని టైప్ కూడా ప్రింట్ చేస్తాను. టైప్ ఆఫ్ s3. గుడ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేద్దాము. చండి ప్రియా అని ప్రింట్ అయింది. తర్వాత టైప్ ఆఫ్ s3 స్ట్రింగ్ కన్కాటినేషన్ సింబల్ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తున్నానని చెప్పా కదా. సో ఇదిగోండి ఇక్కడ ప్రూఫ్. టైప్ ఏంటో అది రిటర్న్ చేసింది స్ట్రింగ్ అని. దట్స్ ద ప్రోగ్రామ్. సో
3 programs completed.